టీచర్స్ ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్లో ఫోర్త్ యూనిట్ చూద్దాం. ఏముంది? స్వామి వివేకానంద చూద్దామా మరి? ఓకే. లుక్ అట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయో. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? పిక్చర్లో ఏం చూస్తున్నారు? ద స్టూడెంట్స్ ఆర్ లుకింగ్ ఎట్ ద పిక్చర్ ఆఫ్ స్వామి వివేకానంద గారి యొక్క ఫోటో వైపు చూస్తున్నారు. వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్? దే ఆర్ లుకింగ్ ఎట్ స్టేర్ అంటే కంటిన్యూస్గా అట్లే చూడడం. లుకింగ్ ఎట్ ద పిక్చర్ ఆఫ్ స్వామి వివేకానంద. కెన్ యూ ఐడెంటిఫై ద పర్సన్ ఇన్ ద బుక్స్? మీరు గుర్తించగలరా ఎవరు? స్వామి వివేకానంద గారు. టెల్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద పర్సన్ ఇన్ ద బుక్స్. వివేకానంద గారి గురించి కొన్ని రాయమని చెప్పారు. మరి వివేకానంద గారి గురించి మీకు తెలిసిన అనేకమైన అంశాలు విద్యార్థుల చేత మనం రాయించవచ్చు. ఓకే, రైట్. లెసన్ చూద్దాం. రెడీ? టేక్ అప్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, లివ్ ఆన్ దట్ ఐడియా. Let the brain, muscles, nerves and every part of your body be full of that idea and just leave every other idea alone. This is the way to success. స్వామి వివేకానంద. నీ మనసులోకి ఒక ఐడియాను, ఒక అద్భుతమైన ఐడియాని తీసుకో. నీ జీవితంలో, నీ మజిల్స్లో, నీ నర్వ్స్లో, నీ మైండ్లో, నీ అణువణువున కూడా ఆ ఐడియా పట్ల శ్రద్ధను పెంచి దాని పట్ల పనిచేయి. చిట్ట చివరికి నిన్ను విజయం వైపు అదే తీసుకెళ్తుంది అన్న కొటేషన్తో, దిస్ ఈజ్ ద కొటేషన్ బై స్వామి వివేకానంద. దాంతో లెసన్ స్టార్ట్ అయ్యింది. వివేకానంద గారి పిక్చర్. వివేకానంద, ద గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా, వాజ్ బోర్న్ ఆన్ 12th January 1863. 1863 జనవరి 12th రోజు జన్మించాడు. విశ్వనాథ్ దత్త అండ్ భువనేశ్వరి దేవి ఇన్ సిములియా, ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ది బిగ్ సిటీ కోల్కతా. కోల్కతాలోని ఒక చిన్న నగరమైనటువంటి ఆ సిములియా అనే ప్రాంతంలో విశ్వనాథ్ దత్త, భువనేశ్వరి దేవి గారులకు వివేకానంద గారు జన్మించారు. హీ హ్యాడ్ డివైన్ గ్లో ఆన్ హిస్ ఫేస్. అతనిలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి రూపం, ఆధ్యాత్మికమైన రూపం తన యొక్క ముఖంలో కనిపించేది. ఈ వాజ్ నేమ్డ్ వీరేశ్వర. అతని యొక్క పేరేమని పెట్టారంట? వీరేశ్వర. బట్ హిస్ నేమ్ వాజ్ టూ లాంగ్ ఫర్ చిల్డ్రన్ టు కాల్. అందరూ పేరు పెద్దగా ఉందని పిలవలేకపోయారు. సో ఎవ్రీబడి స్టార్టెడ్ కాలింగ్ హిమ్ నరేంద్ర. అందరూ ఏమని పిలిచారంట? నరేంద్ర అని పిలిచారంట. వీరేశ్వర బదులుగా నరేంద్ర. హిస్ ఫాదర్ వాజ్ కైండ్ అండ్ హెల్ప్ఫుల్ టు ద పూర్ అండ్ నీడీ. వాళ్ళ నాన్నగారు పేదవారికి మరియు సహాయపడేవారికి, కావలసిన వారికి అనేక మందికి సహాయం చేసేవాడు. Apart from family duties, his mother spent time in singing and narrating stories from two great epics, the Ramayanam and Mahabharata. రామాయణం మరియు మహాభారతం నుంచి ఫ్యామిలీ డ్యూటీస్తో పాటుగా వీళ్ళకి కథలు చెప్పేది వాళ్ళమ్మ. ద బాయ్ నరేంద్ర యూజ్డ్ టు సిట్ బిసైడ్ హిజ్ మదర్ లిస్నింగ్ టు సచ్ స్టోరీస్. వాళ్ళమ్మ పక్కన కూర్చొని అలాంటి కథలు నరేంద్ర వివేకానంద గారు వినేవాళ్ళు. నరేంద్రాస్ చైల్డ్హుడ్. నరేంద్ర వివేకానంద గారి యొక్క బాల్యం ఎలా కలిసింది? చైల్డ్హుడ్ అనే పదం గుర్తుంచుకోండి, అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. ఏదైనా ఒక పదం చివర హెచ్ఓఓడి అనే సఫిక్స్ వస్తే అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. నౌన్. ద చైల్డ్హుడ్ ఆఫ్ నరేంద్ర వాజ్ ఫిల్డ్ విత్ ద ఇన్సిడెంట్స్ దట్ షో కేస్డ్ హిస్ కరేజ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్. ధైర్యానికి మరియు తెలివి, ఇంటెలిజెన్స్కి సంబంధించిన అనేక సంఘటనలు తన జీవితంలో జరిగాయి. ఈ వాజ్ వెరీ యాక్టివ్, లవ్లీ అండ్ ప్లేఫుల్. చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఈ లవ్డ్ బర్డ్స్ అండ్ యానిమల్స్. పక్షులను మరియు జంతువులను ఇష్టపడేవాడు. ద క్వాలిటీస్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ హిమ్ వర్ విజిబుల్ సిన్స్ ద చైల్డ్హుడ్. చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు తనలో ఉన్నాయి. హిస్ ఫేవరెట్ గేమ్ వాజ్ ద కింగ్ అండ్ ద కోర్ట్. కింగ్ మరియు కోర్ట్ అనేది ఆయన ఫేవరెట్ గేమ్. హీ వుడ్ ఆల్వేస్ ప్లే ద రోల్ ఆఫ్ ఏ కింగ్ అండ్ హిస్ ప్లేమేట్స్ వర్ హిజ్ మినిస్టర్స్. ఎల్లప్పుడూ ఈయన రాజుగా, నరేంద్ర రాజుగా ఆ గేమ్లో ఉంటే మిగిలిన వాళ్ళు మినిస్టర్స్గా ఉండేవారంట. హీ అండ్ హిస్ ఫ్రెండ్స్ ఆఫెన్ పార్టిసిపేటెడ్ మెడిటేషన్. ఎల్లప్పుడూ మెడిటేషన్ చేసేవాళ్ళు. యోగా, మెడిటేషన్. వైల్ మెడిటేటింగ్ నరేంద్ర కుడ్ సిట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ హీ వుడ్ లుక్ లైక్ లిటిల్ బుద్ధా. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అతను చూడడానికి ఒక చిన్న బుద్ధుడి మాదిరిగా కనిపించేవారు. One day when they were meditating, a black snake came near them. All the children shouted and ran away, but Narendra did not even move from his place. He had not opened his eyes. The snake crawled on the floor and left without doing any harm to him.
ఒకరోజు మెడిటేషన్లో ఉన్నప్పుడు పాము వచ్చిందంట, ఒక నల్లటి పాము. అందరు పిల్లలు షౌట్ చేస్తూ పరిగెత్తితే వివేకానంద గారు మాత్రం అలాగే మెడిటేషన్లో ఉండిపోతే ఆ పాము ఎలాంటి హాని చేయకుండా అలాగే వెళ్ళిపోయిందని చెబుతున్నాడు. నరేంద్ర అట్ స్కూల్, పాఠశాలలో నరేంద్ర జీవితం. నరేంద్ర వాజ్ గుడ్ అట్ స్టడీస్ యాజ్ వెల్ యాజ్ గేమ్స్లో మరియు స్టడీస్లో చాలా ఉన్నతంగా ఉండేవాడు. ఈ లిజన్డ్ టు హిస్ టీచర్ కేర్ఫుల్లీ, టీచర్లు చెప్పింది చాలా జాగ్రత్తగా వినేవాడు. ఈ కుడ్ రిమెంబర్ వాట్ ఎవర్ వాస్ టాట్ బై ద టీచర్, హీ నెవర్ ఫర్గట్ ఎనీథింగ్ ఈవెన్ ఇఫ్ హీస్ లిజన్ టు ఓన్లీ వన్స్. ఒక్కసారి విన్నా సరే టీచర్లు చెప్పింది అలాగే గుర్తుపెట్టుకునేవాడు, అంటే ఏకసంతాగ్రహి. వన్స్ నరేంద్ర వాజ్ పనిష్డ్ అట్ స్కూల్, ఒకసారి నరేంద్ర స్కూల్లో పనిష్ చేయబడ్డాడు. ద జాగ్రఫీ టీచర్ ఆస్క్డ్ హిమ్ ఏ క్వశ్చన్ విచ్ హీ ఆన్సర్డ్ కరెక్ట్లీ బట్ ద టీచర్ థాట్ దట్ ఇట్ వాస్ రాంగ్ అండ్ పనిష్డ్ హిమ్. ఒక జాగ్రఫీ టీచర్ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కు సరైన సమాధానం చెప్పినప్పటికీ కూడా ఆ ఆన్సర్ తప్పేమో అనుకోని టీచర్ నరేంద్రను పనిష్ చేయడం జరిగింది. ద బాయ్ ప్రొటెస్టెడ్, అప్పుడు ఆ నరేంద్ర ప్రొటెస్ట్ చేశాడు. ఐ హ్యావ్ నాట్ కమిటెడ్ ఎనీ ఎర్రర్, నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్. ఐ ఆమ్ షూర్ వాట్ ఐ సెడ్ ఈజ్ రైట్, నేను చెప్పింది సరి అయినదే అని చెప్పాడు. దిస్ మేడ్ ద టీచర్స్ నాట్ ఓన్లీ ఫ్యూరియస్ బట్ ఆల్సో లెడ్ టు స్లాప్ నరేంద్ర. ఆ మాట చెప్పే వరకు కోపం వచ్చి, చాలా ఆవేశం వచ్చి నరేంద్ర చెంప మీద కొట్టాడు జాగ్రఫీ టీచర్. వెన్ నరేంద్ర రిటర్న్డ్ హోమ్ హిస్ ఐస్ వర్ ఫిల్డ్ విత్ టీయర్స్. He narrated everything to his mother. His mother consoled him and said, "My son, why do you worry? If you are right, always follow the truth, whatever may happen." ఎందుకు బాధపడుతున్నావు? ఇంటికి వెళ్ళి అమ్మకు చెప్తే ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు నమ్మింది సరి అయిన సిద్ధాంతం అని తెలిసినప్పుడు, నువ్వు చేసింది సరి అయినదని చెప్పినప్పుడు ఏమి జరిగినా నీ చుట్టుప్రక్కల వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సరి అయిందని నీకు తెలిసిన తర్వాత ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పింది. Later when the teacher realized his mistake, he regretted it. తర్వాత టీచర్ తప్పు తెలుసుకొని క్షమాపణలు కూడా కోరాడు. నరేంద్ర వాజ్ ఏ బ్రేవ్ బాయ్. చాలా ధైర్యవంతమైన వ్యక్తి. వన్ డే వైల్ నరేంద్ర అండ్ హిస్ ఫ్రెండ్స్ వర్ ప్లేయింగ్ ఇన్ గార్డెన్, దే హెర్డ్ ఏ వాయిస్ ఆఫ్ కాలింగ్, రన్, గోస్ట్, దేర్ ఈజ్ ఏ గోస్ట్ ఇన్ ద ట్రీ. హియరింగ్ దోస్ వర్డ్స్ ఆల్ బాయ్స్ ran away in fear, but Narendra stood fearless and asked the gardener, where is the ghost? I don't see any ghost in the tree. ఒకరోజు అక్కడ ఆడుకుంటున్నప్పుడు పిల్లలు అందరూ దయ్యం అన్నారంట. పిల్లలంతా పరిగెత్తారు, కానీ నరేంద్ర ఒక్కడ అలాగే ధైర్యంగా ఉండి ఆ గార్డెనర్ని అడిగాడంట. ఏమని అడిగాడు? ఎక్కడుంది దయ్యం అని అడిగాడంట. బ్రేవ్ బాయ్. నరేంద్ర బికమ్స్ స్వామి వివేకానంద. మరి నరేంద్ర ఎప్పుడు స్వామి వివేకానందగా మారాడో చూద్దాం. నరేంద్రాస్ నేచర్ ఆఫ్ ఫియర్లెస్నెస్, భయం లేనితనం, లవ్ ఫర్ మ్యాన్కైండ్ అండ్ కాన్సన్ట్రేషన్ మేడ్ హిమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ ది వరల్డ్. ప్రజలకు మంచి చేయాలన్న తపన మరియు భయం లేనితనము ఈ ప్రపంచంలో ఒక గొప్ప స్పిరిచువల్ పర్సన్గా, తనను ఆధ్యాత్మికమైన వ్యక్తిగా ఈ ప్రపంచంలో కీర్తించబడేలాగా చేసింది. ఈ బికేమ్ స్వామి వివేకానంద. ఈ వాజ్ డీప్లీ ఇన్స్పైర్డ్ బై ద టీచింగ్ ఆఫ్ ద భగవద్గీత అండ్ హిస్ టీచర్ శ్రీ రామకృష్ణ పరమహంస. తన గురువైన శ్రీ రామకృష్ణ పరమహంస మరియు భగవద్గీతల చేత ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యక్తి నరేంద్ర ఎలా మారిపోయాడు? స్వామి వివేకానందగా మారిపోయాడు. ఇది మనకున్న లెసన్. నరేట్ అంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్, చాలా క్లియర్గా చెప్పటం. నరేషన్ అంటే వర్ణించటం, టెల్. ఎపిక్, స్టోరీ ఆఫ్ ఏ ట్రెడిషనల్ హీరో, సాంప్రదాయబద్ధమైన ఒక ట్రెడిషనల్ దానికి హీరో, నాయకుడు. ఇంటెలిజెన్స్, విజ్డమ్. ఇంటెలిజెన్స్ అనేది నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. విజ్డమ్ అంటే స్వేచ్ఛ. రిగ్రెట్ అంటే క్షమాపణ, ఫీల్ సారీ. మెడిటేషన్ అనేది కూడా నౌన్. మీకు ఆల్రెడీ చెప్పిన SION అనే సఫిక్స్లు వస్తే ఆ పదాలు నౌన్స్ అవుతాయి. మెడిటేషన్, ఏ డివోషనల్ ఎక్సర్సైజ్, డీప్ కాన్సన్ట్రేషన్, చాలా లోతుగా కాన్సన్ట్రేట్ చేయటం, యోగా. నెక్స్ట్ వన్, ప్రొటెస్ట్, మేకింగ్ ఏ స్ట్రాంగ్ ఆబ్జెక్షన్, ఒక దానిని స్ట్రాంగ్గా ఆపడం, ప్రొటెస్ట్. కన్సోల్, కంఫర్ట్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ గ్రీఫ్ అంటే దుఃఖంలో ఉన్నప్పుడు కన్సోల్, ఓదార్పు చేయటం. స్పిరిచువల్, సాక్రెడ్,
పవిత్రమైన, స్పిరిచువల్, ఆధ్యాత్మికమైన, కాన్సంట్రేషన్, అటెన్షన్ టువర్డ్స్ సంథింగ్, ఒక దాని పట్ల కాన్సంట్రేషన్, ఏకాగ్రత. ఇదిగో ఇక్కడ కాన్సంట్రేషన్ TION, ఇది కూడా ఏమవుతుంది? నౌన్ అవుతుంది. కాంప్రహెన్షన్. హూ ఆర్ ద పేరెంట్స్ ఆఫ్ వివేకానంద? వివేకానంద గారి యొక్క పేరెంట్స్ ఎవరు చూద్దాం. ఏమేమి ఇచ్చాడు మనకు వివేకానంద గారి పేరెంట్స్? విశ్వనాథ్ దత్త అండ్ భువనేశ్వరి దేవి. వెన్ హీ వాజ్ బోర్న్ 1863 12th January. అవునా టీచర్? సో లెసన్ ఆధారంగా వెన్ హీ వాజ్ బోర్న్ చెప్పాను. హౌ వాజ్ హీ కాల్డ్ ఇన్ హీ చైల్డ్హుడ్? చైల్డ్హుడ్లో ఏమని పిలువబడేవాడు? యాక్చువల్గా అతని యొక్క పేరు, అమ్మా నాన్నలు పెట్టిన పేరేది? వీరేశ్వర. కానీ వీరేశ్వర కాకుండా పెద్దగా పేరుందని పిల్లలు ఏం పిలిచేవాళ్ళు? నరేంద్ర అని పిలిచేవాళ్ళు. వాట్ డిడ్ హీ సే టు ద టీచర్ హూ పనిష్డ్ హిమ్? టీచర్కి ఏం చెప్పాడు? జాగ్రఫీ టీచర్కి ఏం చెప్పాడు? ఆన్సర్ చూద్దాం. ఐ హ్యావ్ నాట్ కమిటెడ్ ఎనీ ఎర్రర్. నేను ఏ తప్పు చెయ్యలేదు. ఐ ఆమ్ షూర్ వాట్ ఐ సెడ్ ఇట్ ఈస్ రైట్. నేను చెప్పింది సరి అయినదే అన్నాడు. హౌ డిడ్ హిస్ మదర్ కన్సోల్ హిమ్? వాళ్ళ అమ్మ ఎలా కన్సోల్ చేసింది, ఎలా ఓదార్చిందో చూద్దాం. ఇదిగో ఇక్కడ వాళ్ళ అమ్మ ఇలా అంది. మై సన్, ప్రియమైన నా కుమారుడా, వై డూ యూ వర్రీ? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇఫ్ యు ఆర్ రైట్, ఒకవేళ నువ్వు సరి అయితే, ఆల్వేస్ ఫాలో ద ట్రూత్, నువ్వు నిజాన్ని నమ్ముకో. వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఏమి జరిగినా సరే నిజం వెంటనే ప్రయాణం చెయ్యమని చెప్పింది వాళ్ళమ్మ. నెక్స్ట్, వై డిడెంట్ నరేంద్ర రన్ అవే ఆన్ హియరింగ్ గోస్ట్? దయ్యం దయ్యం అన్నప్పుడు ఎందుకు పరిగెత్తలేదు? బికాజ్ ఈ ఈజ్ ఏ బ్రేవ్ బాయ్, ధైర్యవంతమైన మనిషి. హూస్ టీచింగ్ ఇన్స్పైర్డ్ హిమ్? ఎవరి టీచింగ్ ఇన్స్పైర్ చేసింది? రామకృష్ణ పరమహంస అండ్ భగవద్గీత, మహాభారత. నెక్స్ట్, complete the following sentences by choosing correct option. Vivekananda favorite game was the king and his court. Narendra was born in Simulia. His mother used to narrate stories from Ramayana and Mahabharata. Okay, next, activity 4. Read the following sentences, understand the meaning of the word in context. Posture. He could sit in the same posture for a long time. Our teacher observed the posture of the new student. Posture ante pose. A snake crawled ante paakadam on the floor. My younger son is just 6 months old. Crawling now. Crawling ante ila paakutu velladam. Posture ante pose, క్రాల్ అంటే పాకటం, రిగ్రెట్ క్షమాపణ, రిగ్రెటెడ్ క్షమాపణ, ఫెల్ట్ సారీ. పోచర్ పోజ్, క్రాల్, క్రెప్ట్, క్రెప్ట్ అంటే పాకడం, రిగ్రెట్ అంటే సారీ క్షమాపణ. ద ఇన్సిడెంట్స్ ఆఫ్ హిస్ చైల్డ్హుడ్ షోకేస్డ్ హిస్ కరేజ్. షోకేస్డ్ అంటే తెలియజేయడం, ఎగ్జిబిటెడ్, ఎగ్జిబిటెడ్. ఇన్స్పైర్, ఇన్స్పైర్ అంటే మోటివేటెడ్, మోటివేటెడ్. అర్థమవుతున్నాయా ఇవన్నీ ఏంటో? సినానిమ్స్ అవి, సేమ్ మీనింగ్ వర్డ్స్. కమిటెడ్, కమిటెడ్, కమిటెడ్. చూడండి యాక్టివిటీ 5. చూస్ ద కంటెక్చువల్ మీనింగ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్. సినానిమ్స్ అడుగుతున్నాడు. He narrated everything. Narrate ante tell. B. Narendra is known for his intelligence. Intelligence ante తెలివి, cleverness. గుర్తుపెట్టుకోండి, పదం చివర ANCE లేదా ENCE లేదా NESS ఈ సఫిక్స్లు వస్తే, ANCE ENCE NESS వస్తే వాటిని ఏమంటామంటే నౌన్స్ అంటాము, అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ద ప్యాసింజర్ ఫర్గాట్. ఫర్గాట్ అంటే మరిచిపోవడం, ఫెయిల్డ్ టు రిమెంబర్. అవర్ టీచర్ అబ్జర్వ్. పోచర్, పోచర్ అంటే పోజ్. రిగ్రెట్ అంటే క్షమాపణ, ఫెల్ట్ సారీ. ఇవి ఆన్సర్స్. ఓకే.
రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్. అండర్లైన్ వర్డ్స్ని అబ్జర్వ్ చేయమన్నాడండి. వివేకానంద వాజ్ బోర్న్ ఆన్ 12th January 1863. Above sentence on is used before the date of 12th January. It tells the relationship between the event or action. Born and when it happened. It is called a preposition. తెలుసు కదా, on అనే పదము preposition. It discuss specific time period such a date and calendar. కాబట్టి on అనే పదాన్ని ఏమంటారంటే మరలా ప్రిపోజిషన్ ఆఫ్ టైం అంటారు. చూడు, ద క్యాట్ sat on the table. టేబుల్ పైన కూర్చున్నది అన్నప్పుడు ఆన్ అనే పదము ప్రిపోజిషనల్ ప్లేస్ను తెలియజేసింది. ఎక్కడ కూర్చుంది, వేర్, టేబుల్ మీద, ప్లేస్. కానీ ఇక్కడ ఎప్పుడు జన్మించాడు, ఎప్పుడు, డేట్ను చెప్పింది. కాబట్టి ఇది ప్రిపోజిషనల్ టైం. అంటే ఆన్ అనేది డేటును తెలియజేస్తేనేమో ప్రిపోజిషనల్ టైం అయ్యింది, ప్లేస్ను తెలియజేస్తేనేమో ప్రిపోజిషనల్ ప్లేస్ అయ్యింది. ఇది తేడా. నెక్స్ట్, ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం ఆర్ గివెన్ బిలో. కింద ఇచ్చారంట ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంను తెలియజేసేవి ఏవేవో చూద్దాం. ఇట్ ఈజ్ టు డిస్కస్ క్లాక్ టైమ్స్ అండ్ ప్రిసైజ్. టీచర్స్, టెన్సెస్ విభజన ఎలా జరిగింది అంటే మొట్టమొదట ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు ఇక్కడ రాజు నిలబడ్డాడు. రాజు ఏం చేస్తున్నాడు, ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుండి నిహాన్షి కోచింగ్ సెంటర్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి. నిహాన్షి కోచింగ్ సెంటర్, స్టాలిన్ గారి ఇంటి ఎదురుగా, తోటవారి వీధి, రామచంద్రాపురం. సెల్ నంబర్ 8143111065. టీటీసీ మరియు బీఈడి పూర్తి చేసి ఉపాధ్యాయ రంగంలోకి వచ్చి భారతదేశానికి నవ విజ్ఞానాన్ని, నవతరాన్ని అందించాలని, దేశానికి విజ్ఞానం అందించడం ద్వారానే సమాజానికి సేవ చేయగలమని నమ్మి టీటీసీ బీఈడి పూర్తి చేసి ఉపాధ్యాయ రంగంలోకి వస్తున్న మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. టీచర్స్, నా పేరు కళ్యాణ్ ప్రసన్న. రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన అన్ని సంస్థల్లో కూడా ఇంగ్లీష్ బోధిస్తున్నాను, టీటీసీ, టెట్ మరియు డిఎస్సీల కోసం. అయితే ప్రస్తుతం ఆన్లైన్ ఎడ్యుకేషన్లోకి, ఆన్లైన్లో ఇంగ్లీష్ బోధించడానికి మొదటిసారిగా వచ్చాను. ఎందుకు ఆన్లైన్లో బోధించాల్సి వచ్చింది? ఆన్లైన్ క్లాసెస్ను నిహాన్సీ కోచింగ్ సెంటర్ ద్వారా బోధిస్తున్నాను టీచర్స్. ఎందుకు నిహాన్సీతో టైఅప్ అవ్వాల్సి వచ్చింది? వై నిహాన్సీ? నిహాన్సీ సంస్థనే ఎందుకు ఎంచుకోవాలి అంటే, నిహాన్సీ సంస్థకు ఒక సామాజిక బాధ్యత ఉంది టీచర్. ఒక సామాజిక రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది టీచర్స్. సమాజంలో ఎవరైతే విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేసి చదవాలన్న ఆకాంక్ష, మంచి మార్కులు వచ్చి కూడా ఆర్థిక ఇబ్బందుల ద్వారా ఎవరైతే చదువు ఆపేస్తున్నారో వారిని నిహాన్సీ కోచింగ్ సెంటర్ దత్తత తీసుకొని ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేషన్లు చదివిస్తూనే రేపు సచివాలయం ఉద్యోగాలు గాని, లేదా ఆర్ఆర్బి గాని, లేదా పోలీస్ కానిస్టేబుల్ గాని, లేదా డిఎస్సి ఉద్యోగాలు పడినప్పుడు ఉచితంగా నిహాన్సీ కోచింగ్ సెంటర్ వారికి శిక్షణ ఇస్తూ వారిని ఉద్యోగంలో స్థిరపడే విధంగా వారిని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నది. అంటే ఇప్పుడు మీరు కళ్యాణ్ సార్ యొక్క ఆన్లైన్ క్లాసెస్ 499 రూపాయలకు కొనడం ద్వారా, ఆ 499 రూపాయల ద్వారా ఒకటి టెట్ లో 30 మార్కులు, 24 మార్కుల ఇంగ్లీష్ కంటెంట్ యొక్క గ్రామర్ కవర్ అవుతూనే, మీ టెట్ డిఎస్సికి ఆ ఇంగ్లీష్ ఉపయోగపడుతూనే మీరిచ్చిన 499 రూపాయలు మరలా సమాజంలో ఆర్థిక పరిస్థితులు బాగలేక వెనకబడిన విద్యార్థుల యొక్క చదువు కోసం చేయూతనివ్వడానికి మీరు కూడా సామాజిక సేవలో భాగమవుతారు అన్న అంశాన్ని దయచేసి మీ ముందుంచుతున్నాను టీచర్స్. రెండో అంశం ఏంటంటే, తరగతి గదిలో ఆల్రెడీ నా క్లాసెస్ విన్నారు.
ప్రతిరోజు కూడా నేను కుటుంబ సభ్యులుగానే మిమ్మల్ని భావిస్తున్నాను. ఒక అన్నగా, ఒక చెల్లెగా, ఒక అక్కయ్యగా, ఒక తమ్ముడిగా భావిస్తున్నాను. మీకు ఎలాంటి సమస్యలున్న సబ్జెక్టులో తీర్చడానికి ఒక అన్నగా సిద్ధంగా ఉంటున్నానని నేను మీ ముందుంచుతున్నాను టీచర్స్. ఇంకొకటి, ఆన్లైన్ తరగతి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఆధారంగా తెలుగు అకాడమీ పుస్తకంలో గ్రామర్ టాపిక్స్ ఏ పేజీ నెంబర్లో ఉన్నాయో పేజీ నెంబర్స్ తో సహా మీకు వర్ణిస్తూ ఆన్లైన్ క్లాస్ జరగడం జరిగింది. అదేవిధంగా ప్రతి టాపిక్ పైన మరలా మీరు టాపిక్ చదివిన వెంటనే, ఆన్లైన్ లో నేర్చుకున్న వెంటనే మళ్ళీ ఆ టాపిక్ పైన 100 నుంచి 150 మార్క్స్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయాలని నిహాన్సీ ఆన్లైన్ సంస్థ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నది. దయచేసి సబ్జెక్టు కోసం మాత్రమే కాకుండా సామాజిక సేవలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని ఒక ఉపాధ్యాయునిగా, ఒక అన్నయ్యగా నేను పేరు పేరున మీ అందరిని వేడుకుంటున్నాను టీచర్స్. కాబట్టి దయచేసి తరగతి గదిలో ఇన్నాళ్ళు నన్ను ఎలాగైతే ప్రోత్సహించారో అదే విధంగా ఇప్పుడు కూడా నన్ను మరియు నిహాన్సీ సంస్థను ప్రోత్సహిస్తారని, సామాజిక సేవలో బాధ్యులవుతారని మరియు ముందుకు నడిపిస్తారని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను టీచర్స్. దయచేసి ఎన్నో వీడియోస్ షేర్ చేశారు. ఇది మీకు టెట్ డిఎస్సి వారికి ఉపయోగపడుతూనే 10 మందికి మనం ఉపయోగపడే అవకాశం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది టీటీసీ బిఈడి అభ్యర్థులు ఉన్నారు. 1% సపోర్ట్ చేసినా కూడా మనం ఒక 10 మందిని చదివించడానికి అవకాశం ఉంటుంది టీచర్స్. దయచేసి మీకు సబ్జెక్టును ఉపయోగించుకుంటూనే దాని ద్వారానే మీరు సమాజానికి సేవ చేస్తారని ఒక టీచర్గా నమ్ముతూ ధన్యవాదాలు. దయచేసి పర్సనల్ రిక్వెస్ట్ ఏంటి టీచర్స్ అంటే, ఈ వీడియోను మీ అన్ని టీటీసీ బిఈడి వాట్సాప్ గ్రూపుల్లో గాని సోషల్ వెబ్సైట్స్ లో గాని వీడియోను వైరల్ చేస్తారని, వీడియోను చాలా మందికి మీ స్నేహితులకు షేర్ చేసి వారిని కూడా ఈ దిశగా ప్రోత్సహిస్తారని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు నిహాన్షీ కోచింగ్ సెంటర్ వారి ఏపీ డిఎస్సి ఆన్లైన్ కోర్స్ పై మెరిట్ ఆధారిత భారీ ఆఫర్లు. టెట్ 130 మార్కులకు పైగా సాధించిన వారికి 500 రూపాయలు మాత్రమే. టెట్ లో 120 మార్కులకు పైగా సాధించిన వారికి 750 రూపాయలు మాత్రమే. టెట్ లో 110 మార్కులకు పైగా సాధించిన వారికి 850 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్స్ కొద్ది రోజులు మాత్రమే. ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుండి నిహాన్షీ కోచింగ్ సెంటర్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి. నిహాన్షీ కోచింగ్ సెంటర్, స్టాలిన్ గారి ఇంటి ఎదురుగా, తోటవారి వీధి, రామచంద్రాపురం. సెల్ నంబర్ 8143111065. నిహాన్సీ